సమాజంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని మాజీ ఎంపీ జీవీఎల్ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ వేదికగా నిర్వహించిన సంక్రాంతి వేడుకల ద్వారా ప్రజలకు సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేకంగా అవగాహన కల్పించినట్లుగా తెలిపారు. ముఖ్యంగా ప్రజలు సైబర్ నేరాల బారిన పడి ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని అంశాల్లో రాష్ట్రం ముందుకు వెళ్తోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటన పట్టించే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సాధించిన రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక అభినందనలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తున్నాను. కేంద్రంలో నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంతో ముందుకెళ్తుంటే కూటమి ప్రభుత్వం డబల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఎటువంటి ట్రబుల్స్ లేకుండా రాష్ట్రంలో పాలన దేశంలో మోదీ గారి ఆలోచనలకు అనుగుణంగా నడుస్తోంది. ఇంతకుముందు గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో దేశమంతా ఒకవైపు వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ రివర్స్ గేర్లో నడిచేది. అటువంటిది గత 7 నెలల్లో రాష్ట్రానికి అనేక వరాలని ఇచ్చినటువంటి, అనేక పథకాలను ప్రకటించినటువంటి అమరావతి అభివృద్ధి పట్టాలెక్కింది. ఒక పక్క రైలు పట్టాలని, రైలు మార్గాన్ని శాంక్షన్ చేయటం, త్వరితగతిన శాంక్షన్ చేయటం, 15,000 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని వెంటనే గత బడ్జెట్లోనే ప్రవేశపెట్టడం, అనౌన్స్ చేయటం, ఆ నిధులు సమకూర్చటం, మరి అమరావతి నిర్మాణం కళ కాకుండా అది సాకారం చేసే విధంగా అనేక మార్గాలుగా నిధుల్ని ఏర్పాటు చేసే విధంగా చేయటం, రామాయపట్నంలో సుమారు 95,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కార్యరూపం దాల్చటం, మొన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ దానికి అంకురార్పణ చేయటం, ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అలాగే పోలవరంకి మొట్టమొదటిసారిగా దాదాపుగా 2,800 కోట్ల రూపాయలని అడ్వాన్స్గా గత అక్టోబర్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయటం, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో ముందుకు వెళ్ళటానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఇచ్చే చేయూతకు ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈ పథంలో 6 నెలల్లో సాధించిన ఈ విజయం 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్గా నిలుస్తుందని అభివృద్ధి విషయంలో సో రాష్ట్రానికి స్వర్ణకాలం ప్రారంభమైందని ఖచ్చితంగా చెప్పచ్చు. మరి 2047 అన్నది లక్ష్యంగా పెట్టుకోవచ్చు, కానీ దానికి ఖచ్చితమైనటువంటి ఒక గట్టి పునాదిని నరేంద్ర మోదీ గారి 3.0 ప్రభుత్వంలో, డబల్ ఇంజిన్ సర్కారు హయాంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇది ఆంధ్రప్రదేశ్కి నిజంగా మంచి రోజులు వచ్చాయి అని చెప్పవచ్చు. సో ఈ విధంగా రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగావకాశాలు మెరుగుపడటమే కాకుండా పారిశ్రామిక పెట్టుబడులు ఒక 4 లక్షల కోట్ల పెట్టుబడులు 7 నెలల్లోనే సాధించామంటే ఖచ్చితంగా రానున్న 4 సంవత్సరాల్లో మరి రాష్ట్రం డబల్ గ్రోత్ సాధించి దేశంలోనే అత్యధిక గ్రోత్ రేట్ నమోదు చేసుకునేలా ఉంటుందని ఆశిస్తూ, తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలకు అలాగే విశాఖపట్నం వాసులకు, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు, కార్మికులకు అందరికీ నిన్న ప్రభుత్వం ప్రకటించినటువంటి, నరేంద్ర మోదీ గారు ప్రకటించినటువంటి 11,440 కోట్ల రూపాయలు ఇది అత్యధిక ప్యాకేజ్. ఏ సంస్థకి మోడీ గారి 3వ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అత్యధిక, బహుశా ఏకైక ప్యాకేజ్ అని తెలియజేస్తూ, ఈ విషయంలో నా వంతు పాత్ర పార్లమెంటు సభ్యుడిగా నేను ఉన్నంతకాలం ప్రతి సమావేశాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క అంశాన్ని ప్రస్తావించడం, దానికి సంబంధించినటువంటి సమాధానాలు రాబట్టడం, ప్రత్యేక మెన్షన్లలో 0 అవర్లో ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మరి ప్రత్యేక నిధుల్ని, ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వవలసిన అవసరం ఉన్నది అని మరొకసారి అందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రేక్షకులందరికీ కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. విశాఖపట్నంలో
జీవీఎల్ మహాసంక్రాంతి పేరుతో చేసినటువంటి వేడుకలు విశేషంగా ప్రజల్ని ఆకర్షించాయి. దానిలో మీడియా మిత్రుల పాత్ర కూడా చాలా విశిష్టమైంది. వీటన్నిటికీ విస్తృత కవరేజ్ ఇవ్వటమే కాకుండా ప్రజల మనోగతాన్ని అందరికీ తెలియజేసి మీరు కూడా అనేక మంది కుటుంబ సమేతంగా విచ్చేసి వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈసారి సంస్కృతి సంప్రదాయాలతో పాటుగా ప్రజలకు సైబర్ క్రైమ్స్ పట్ల విశేషమైనటువంటి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ సంక్రాంతి సంబరాలతో పాటుగా వేడుకలతో పాటుగా అవగాహన సదస్సులు, సైబర్ క్రైమ్పై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కాల్ సెంటర్ 1930 1930 ఎవరికి ఎటువంటి తప్పుడు కాల్స్ వచ్చినా, తప్పుడు ఈమెయిల్స్ వచ్చినా, ప్రజల్ని మభ్యపెట్టేటువంటి సమాచారం వచ్చినా, అనుమానాస్పద సమాచారం వచ్చినా ఈ క్రైమ్ సెల్ నంబర్ కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నిర్వహించేటువంటి ఈ సైబర్ క్రైమ్ సెంటర్ నెంబర్కి ఇవ్వవలసిందిగా కోరటం జరిగింది. ఆ సందర్భంలో సిపి బాక్షి గారు కూడా వచ్చి, విశాఖపట్నం కమిషనర్ ఆఫ్ పోలీస్ వచ్చి అనేక వివరాలు తెలియజేశారు. ఇది ఒక్క విశాఖపట్నంలో 10 రోజుల్లో 10 కోట్ల ప్రజలు కోల్పోయారు ఈ నెల మొదటి 10 రోజుల్లో. అంటే ప్రతి సంవత్సరం ఈ సైబర్ క్రైమ్ అన్నది 10 రెట్లు పెరుగుతోంది. ఇది భారతదేశంలోని యువకుల్ని కాంబోడియా, మయన్మార్, థాయిలాండ్, లావోస్ వంటి దేశాలకు తీసుకువెళ్ళి వారిని ఉద్యోగం పేరుతో వారిని అక్కడికి తీసుకువెళ్ళి మభ్యపెట్టి వారి చేత ఇటువంటి సైబర్ నేరాలు చేయిస్తున్నారన్న సమాచారం కమిషనర్ గారి ద్వారా తెలిసింది. దీన్ని ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అండ్ దేశ స్థాయిలో కూడా ఈ సైబర్ క్రైమ్స్ పైన అవగాహన ప్రజలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలని నేను ఆలోచిస్తున్నాను. పెద్దల సహకారంతో ఖచ్చితంగా దీన్ని దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో తీసుకువెళ్ళారు. ఎందుకంటే సామాన్య ప్రజలు వాళ్ళు సంపాదించుకున్నటువంటి సంపదని, కొద్దిపాటి ధనాన్ని కొల్లగొట్టేటువంటి సైబర్ నేరగాళ్ళని ఈ విషయంలో కొంత సమాచారం నాకు నిన్న కమిషనర్ గారు కూడా ఇవ్వటం జరిగింది. కొన్ని దేశాల్లో యువకులు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ రకంగా బందీలుగా చేసి లేదా మమ్మల్ని భయపెట్టి చేయిస్తున్నారు, మేము ఇక్కడి నుంచి తప్పుకోవాలి, ఇక్కడి నుంచి వెనక్కి రావాలని కోరుకుంటున్నాం, మాకు సహాయం చేయండి అని స్వయంగా వారు తెలియజేస్తున్నారని. సో ఇది ఒక ఆర్గనైజ్డ్ ఇంటర్నేషనల్ మాఫియా లాగా నడుస్తోంది. సో దీన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో వారు ఆల్రెడీ అనేక చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మా దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి సమాచారాన్ని కూడా వారికి ఇచ్చి దీనిపై పెద్ద స్థాయిలో ఇంకా చర్యలు ఉండేలాగా నా వంతు ప్రయత్నం కూడా చేస్తానని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈ సందర్భంగా నిన్న నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇచ్చేటువంటి ఆర్థిక సహాయంతో మరొక వరాన్ని ప్రకటించింది. 11,440 కోట్ల రూపాయలతో ఒక ప్రత్యేక ప్యాకేజీని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టడం కోసం, నిలదొక్కోవటం కోసం, మళ్ళీ లాభాన బాటను దాన్ని నడపడం కోసం నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి ఆర్థిక ప్యాకేజ్ నాకు తెలిసి మోదీ 3.0లో మరే సంస్థకు దక్కనటువంటి ఒక గొప్ప వరం. దీనికి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాష్ట్ర